ఏపీలో బీజేపీ బలోపేతానికి అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసిందా? రాబోయే రోజుల్లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పార్టీలో మార్పులు తీసుకొని వస్తుందా? ఇంతకు ఢిల్లీ కేంద్రంగా ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు? అధిష్టానం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించిందా? ఇకపై తోక పార్టీలా కాకుండా సొంతంగా అధికారం సాధించే దిశగా ఎదగాలని డిసైడ్ అయిందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. దక్షిణాదిలో ఎన్డీఏ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పటి వరకు బీజేపీ దక్షిణాన కర్ణాటకలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా అధికారంలోకి రాలేదు. తెలంగాణలో ఒకవైపు అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఏపీపై కూడా దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఏపీలో ఒంటరిగా అధికారం చేపట్టేలా పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించిందట. కూటమిలోని 3 పార్టీల్లో టీడీపీ, జనసేన ఇప్పుడు రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. టీడీపీ గత 40 ఏళ్లకు పైగా ఏపీలో పాతుకుపోయింది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ పార్టీ ఓడిపోయినా టీడీపీ కోసం ఎప్పుడైనా పనిచేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. జనసేన కూడా పార్టీ బలోపేతం విషయంలో దూకుడుగా ఉంది. ఒకవైపు బలమైన చరిష్మా కలిగిన నాయకులను పార్టీలో చేర్చుకుంటూనే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకుంటోంది. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించింది. అయితే ఏపీలో బీజేపీ అడుగుపెట్టి 2 దశాబ్దాలు గడిచిపోయినా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ మాత్రం లేదు. ఇంతవరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఏ నాయకుడు ఆలోచించకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్లా మారింది. ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్లక్ష్యంగా ఉండడంపై అధిష్టానం సీరియస్ అయిందట. ఒకవైపు తెలంగాణ బీజేపీ ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించి దాదాపు 35 లక్షల మందిని చేర్పించారు. కానీ ఏపీలో ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. దీంతో పురంధేశ్వరిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నట్లు తెలిసిందే. ఏపీలో సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకోవాలని చెప్పారట. కనీసం 5 లక్షల సభ్యత్వాలనైనా నమోదు చేయించాలని అల్టిమేటం జారీ చేశారట. ఏపీలో పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా బలమైన సభ్యులు ఉండాలని, వెంటనే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పారట. ఇక బీజేపీ బలోపేతం కావడానికున్న మార్గాలను కూడా అధిష్టానం అన్వేషిస్తోంది. టీడీపీతో వైరం లేకుండా జనసేనకు దూరం కాకుండానే బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలమైన పార్టీగా మార్చాలని నిర్ణయించుకుందట. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా గెలిచేంత బలం పుంజుకోకపోయినా జనసేనతో కలిసైనా అధికారంలోకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కి వెళ్లినప్పుడు బీజేపీ పెద్దలు ఇదే విషయం చెప్పినట్టు తెలిసిందే. జనసేన బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చేలా ఇరు పార్టీలను బలోపేతం చేసుకుందామని చెప్పారట. జనసేన కూడా సొంతంగా ఎదగడం వల్ల బీజేపీకే ప్లస్ అవుతుంది. ఇప్పటి నుంచే జనసేన, బీజేపీ బలహీనంగా ఉన్న చోట్ల ఇతర పార్టీల నుంచి నాయకులను పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక కూడా సిద్ధం చేశారట. కర్ణాటకలో పోయిన అధికారాన్ని రాబట్టుకోవాలని తెలంగాణ, ఏపీలో పార్టీని అధికారం వైపు నడిపించాలని బీజేపీ డిసైడ్ అయింది. తెలంగాణలో పార్టీ అనుకున్నట్లుగానే బలపడుతూ వస్తోంది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ ఎదుగుదలకు టీడీపీ అడ్డంకిగా మారింది. ఇప్పుడు బీజేపీ కూడా అధికార పార్టీ కావడంతో నిరసనలు, ఆందోళనలు, పోరాటాలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకుని రాలేదు. టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లి ఆ పార్టీతో వైరం కూడా పెట్టుకోలేదు. అందుకే ముందుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని
అవసరమైతే అధ్యక్షురాలిని మార్చి అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పగించాలని కూడా భావిస్తోందట. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కనీసం 100 సీట్లు గెలుచుకునేలా టార్గెట్ ఫిక్స్ చేశారట. అయితే ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ క్షేత్రస్థాయిలో పోటాపోటీగా తలపడుతుండగా బీజేపీకి అంత స్పేస్ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ 100 సీట్లు గెలవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అనే టాక్ కూడా వినిపిస్తోంది.